Namaste everyone, welcome to Sri RK Easy English. As we have started our Navodaya series, in that series, today we are going to start passage 4. Actually, in the previous video, I have given you passage 3 as test number 1, right? So today we are going to practice another passage. This is passage 4. Let's start. First, as usual, let us look at the questions, right? Questions చూసేద్దాం మనము. సోనం వెంట్ విత్ హర్ డాష్ టు అ షాప్. సోనం ఎవరితో షాప్కి వెళ్ళాడు? అంకుల్, బ్రదర్, ఫాదర్, ఫ్రెండ్స్. ఇది ఒక క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, సోనం వాజ్ అట్రాక్టెడ్ బై ద షైనీ డాష్ సైకిల్ ఇన్ ద షాప్. సోనం ఎట్లాంటి సైకిల్ మీద అట్రాక్ట్ అయ్యాడు? రెడ్, ఎల్లో, గ్రీన్, బ్లాక్ అంటే కలర్ గురించి ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ వన్, సోనమ్స్ పేరెంట్స్ ప్రెజెంటెడ్ హర్ ద న్యూ రెడ్ సైకిల్ ప్రజెంట్ చేశారు సోనం పేరెంట్స్. అంటే ఎలా, దేనికి, రీజన్ అడుగుతున్నాడు ఇక్కడ మనల్ని. రీజన్ చెప్పాలంటే బర్త్డే గిఫ్ట్ కింద, లేకపోతే నెక్స్ట్ వన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయినందుక, తనకి నచ్చినందుక, బికాస్ షీ డిడ్ నాట్ హ్యావ్ ఎ సైకిలే లేదు అన్నందుక. ఓకే, నెక్స్ట్ 74, సోనం షోడ్ హర్ హ్యాపీనెస్ ఎలా చూపించింది? పేరెంట్స్ని హగ్ చేసుకుందా, థ్యాంక్ చేసిందా, సైకిల్ చుట్టూ పరిగెట్టిందా, జంపింగ్ విత్ జాయ్తో జంప్ చేసిందా? ఇది ఒకటి. నెక్స్ట్ వన్, ద వర్డ్ అమేజ్డ్ మీన్స్ ద సేమ్ యాజ్. అమేజ్డ్ అంటే ఏంటి? రిమెంబర్డ్ అంటే షాక్డ్, సర్ప్రైజ్డ్, ఎఫ్రైడ్. 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో మనకి ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా వచ్చాయో తెలుసు కదా, ప్యాసేజ్లోకి వెళ్ళిపోదాం మనం. సోనం వాజ్ స్టేరింగ్ అట్ ద న్యూ సైకిల్ ఆన్ డిస్ప్లే అట్ ద షాప్. సోనం వాజ్ స్టేరింగ్ అంటే అదే పనిగా చూస్తూ ఉంది. దేనివైపు? అక్కడ షాప్ దగ్గర ఒక న్యూ సైకిల్ కనిపించింది, దానివైపు చూస్తూ ఉంది. షీ వాజ్ అమేజ్డ్. ఇక్కడ ఆల్రెడీ అమేజ్డ్ ఇచ్చేసాడు చూడండి, దీని మీద క్వశ్చన్ వచ్చింది ఆల్రెడీ మనకి. షీ వాజ్ అమేజ్డ్ టు సీ ద న్యూ షైనీ రెడ్ సైకిల్. ఇక్కడ రెండోది వచ్చింది కదా. క్వశ్చన్స్ దేని మీద అడిగాడో గుర్తుపెట్టుకుంటే ప్యాసేజ్ స్టార్ట్ అయిన వెంటనే మనం చూసేయచ్చు. చూడండి, అమేజ్డ్ అంటే ఏంటి? తను చాలా దేనికి గురైంది? టు రెడ్ సైకిల్ని చూసి. ఇక్కడ ఏమడిగాడు? ద వర్డ్ అమేజ్డ్ మీన్స్ ద సేమ్ యాజ్. రిమెంబర్డ్ అంటే గుర్తు తెచ్చుకోవడం, షాక్ అయింది, సర్ప్రైజ్డ్ ఆశ్చర్యం, ఎఫ్రైడ్ అంటే భయపడింది. షీ వాజ్ అమేజ్డ్ టు సీ ద న్యూ షైనీ రెడ్ సైకిల్. ఎవరైనా కొత్తగా షాప్లోకి అలా చూస్తూ ఉన్నారు అంటే ఏమవుతారు? సరే, దీనికి ఇప్పుడు మీనింగ్ తెలియకపోయినా మనకు ప్యాసేజ్ అయ్యేటప్పటికి తెలుస్తుంది. ఓకే, దేన్ని చూసి అట్రాక్ట్ అయింది ఎక్కువ? న్యూ షైనీ రెడ్ సైకిల్. ఇక్కడ మనకు 72 క్వశ్చన్ చూడండి. సోనం వాజ్ అట్రాక్టెడ్ బై ద షైనీ డాష్ సైకిల్ ఇన్ ద షాప్. 72 దిస్ వన్. ఓకే, రెడ్, ఎల్లో, గ్రీన్, బ్లాక్. మనకి ఆన్సర్ ఏంటి? రెడ్ అని ఆల్రెడీ ఇక్కడ వచ్చింది. సో ఒకదాని ఆన్సర్ అనేది మనకు వచ్చేసింది. నెక్స్ట్ వన్, హర్ ఫాదర్ నోటీస్డ్ ఇట్. వాళ్ళ ఫాదర్ నోటీస్ చేశారంట తను అలా సైకిల్ వైపు చూస్తూ ఉండడము. కమ్ అలాంగ్ అండ్ సెట్ టు హర్. తనకు చెప్పారు, కమ్ అలాంగ్, వీ నీడ్ టు గెట్ గోయింగ్, మనం వెళ్ళిపోవాలి, రా అని చెప్పి పిలిచేశారట. సోనం హ్యాడ్ ఎ లాస్ట్ లుక్ ఎట్ ద సైకిల్. చివరిసారిగా అలాగా సోనం ఆ సైకిల్ని చూస్తూ ఉండిపోయింది. అండ్ ఫాలోడ్ హర్ ఫాదర్. వాళ్ళ ఫాదర్తో వెళ్ళిపోయింది. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ వచ్చింది చూడండి ఇందాక, 71st క్వశ్చన్ చూడండి. సోనం వెంట్ విత్ హర్ డాష్ టు ఎ షాప్. షాప్కి ఎవరితో వెళ్ళింది? అంకుల్, బ్రదర్, ఫాదర్, ఫ్రెండ్స్. ఎవరితో వెళ్ళింది? ఫాదర్తో. ఇంకొక క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్, షీ వెంట్ టు బెడ్ థింకింగ్ అబౌట్ ద షైనీ రెడ్ సైకిల్. తను బెడ్ మీదకి వెళ్ళినప్పుడు, పడుకోవడానికి వెళ్ళినప్పుడు దేని గురించి ఆలోచిస్తూ వెళ్ళింది? ఈ షైనీ రెడ్ సైకిల్ గురించి ఆలోచిస్తూ పడుకుందట. ద నెక్స్ట్ డే షీ కెప్ట్ టాకింగ్ అబౌట్ ద సైకిల్. తర్వాత రోజు తను సైకిల్ గురించి మాట్లాడుతూ ఉందట. టు హర్ ఫ్రెండ్స్ ఇన్ ద స్కూల్లో ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉందట. వెన్ షీ రిటర్న్డ్ హోమ్, తను ఇంటికి వచ్చేటప్పటికి షీ నోటీస్డ్ ఎ న్యూ సైకిల్ పార్క్డ్ నియర్ ద గేట్. తన ఇంటికి వచ్చేటప్పటికి తను నోటీస్ చేసిందట, గమనించింది. ఏం గమనించింది? ఒక సైకిల్ అనేది పార్క్ చేయబడి ఉందంట గేట్ దగ్గర. షీ స్క్రీమ్డ్ ఇన్ జాయ్. తను స్క్రీమ్డ్ అంటే ఏంటి? ఇక్కడ అరవడం. తను అరిచిందట, చాలా జాయ్ అంటే ఆనందంతో అరిచింది. కాలింగ్ అవుట్ టు హర్ మదర్, అమ్మా అమ్మా అని అరుస్తూ ఉంది, ఆనందం అనమాట.
నేను చూసిన సైకిల్ నాకు వచ్చింది అని చెప్పి తనకు చాలా నచ్చింది కదా. హర్ పేరెంట్స్ కేమ్ అవుట్ స్మైలింగ్ అండ్ టోల్డ్ హర్, వాళ్ళ పేరెంట్స్ నవ్వుతూ బయటకు వచ్చి చెప్పారట దట్ ఇట్ వాజ్ హర్ బర్త్డే గిఫ్ట్ అండ్ గేవ్ హర్ ద సైకిల్. వాళ్ళ పేరెంట్స్ నవ్వుతూ బయటకు వచ్చి చెప్పారట ఇది నీ బర్త్డే గిఫ్ట్, సైకిల్ నీకు అని నవ్వుతూ చెప్పారట. ఇక్కడ మనకి ఇంకొక క్వశ్చన్ కూడా వచ్చింది 73, క్వశ్చన్ నెంబర్ 73 చూడండి. సోనమ్స్ పేరెంట్స్ ప్రెజెంటెడ్ హర్ ద న్యూ రెడ్ సైకిల్, దేని గురించి ప్రజెంట్ చేశారు? ఆప్షన్ ఏ యాజ్ హర్ బర్త్డే గిఫ్ట్, బర్త్డే గిఫ్ట్ గురించి. ఆప్షన్ బి ఫర్ హర్ సక్సెస్ ఇన్ ద ఎగ్జామ్స్, ఎగ్జామ్స్ యొక్క సక్సెస్ అంటే ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వచ్చాయి, సక్సెస్ అయిందని. ఆప్షన్ సి బికాస్ షీ లైక్డ్ ఇట్, తనకు నచ్చిందని. ఆప్షన్ డి బికాస్ షీ డిడ్ నాట్ హ్యావ్ ఎ సైకిల్, సైకిల్ లేదు అని. విచ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్? ఫస్ట్ వన్, యాజ్ హర్ బర్త్డే గిఫ్ట్, బర్త్డే గిఫ్ట్ కింద ఇచ్చారు. నెక్స్ట్ వన్, లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్ హియర్, లాస్ట్ వన్. సోనమ్ వాజ్ డిలైటెడ్ అండ్ హగ్డ్ హర్ పేరెంట్స్ హ్యాపీలీ. సోనమ్ వాజ్ డిలైటెడ్, చాలా ఆనందం వేసేసింది సోనమ్కి. ఓకే, ఆనందం వేసి ఏం చేసింది? అండ్ హగ్డ్ హర్ పేరెంట్స్ హ్యాపీలీ, వాళ్ళ పేరెంట్స్ని చక్కగా హగ్ చేసుకుందంట చాలా ఆనందంతో. ఎందుకు? తనకి బర్త్డే గిఫ్ట్ కింద సైకిల్ ఇచ్చారని చెప్పి. ఇది కూడా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసింది. 74, సోనమ్ షోడ్ హర్ హ్యాపీనెస్ బై, హ్యాపీనెస్ని ఎలా చూపించింది? ఆప్షన్ ఏ హగ్గింగ్ హర్ పేరెంట్స్, పేరెంట్స్ని హగ్ చేసుకుని చూపించిందా? థ్యాంకింగ్ హర్ పేరెంట్స్, పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పిందా? కాదు. రన్నింగ్ అరౌండ్ ద సైకిల్, సైకిల్కి చుట్టూ పరిగెట్టిందా? కాదు. జంపింగ్ విత్ జాయ్, ఆనందంతో గంతులేసిందా? ఆనందంతో అరిచింది, గంతులేయలేదు. ఇది కూడా కాదు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? హగ్గింగ్ హర్ పేరెంట్స్, పేరెంట్స్ని గట్టిగా హగ్ చేసుకుంది. లాస్ట్ ఆన్సర్ మనకి ఇక్కడ దీన్ని బట్టి ఏంటి? పారాగ్రాఫ్ మొత్తం చదివితే మనకి అమేజ్డ్ అంటే అసలు మీకు తెలియదు అనుకోండి. అమేజ్డ్ అంటే ఏంటో తెలియనప్పుడు పారాగ్రాఫ్లో అసలు ఏ సెన్స్ వెళ్తుంది? పారాగ్రాఫ్లో తను సైకిల్ వైపు చూసింది, పారాగ్రాఫ్ మొత్తం చదివిన తర్వాత మీకు ఏం అర్థమైంది? తను ఏడవడం కానీ లేకపోతే పాత సైకిల్ని గుర్తు తెచ్చుకోవడం, పాత మెమరీస్ రావడం, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. అయితే తను ఆనందపడాలి, లేకపోతే షాక్ అవ్వాలి, లేకపోతే సర్ప్రైజ్ అవ్వాలి, అబ్బా ఎంత బాగుంది సైకిల్ అని. పోనీ షాక్ అనుకుందాము. ఇక్కడ చూడండి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అమేజ్డ్ ఏంటి, అమేజ్డ్ అంటే ఏంటి అని అనుకోవడానికి 4 ఆప్షన్స్. ఒకటి రిమెంబర్డ్, గుర్తుకు తెచ్చుకోవడం. తనకి పాత మెమరీస్ ఏమైనా వచ్చాయా? ఏమీ రాలేదు. పారాగ్రాఫ్ బట్టి మనకి పాత మెమరీస్ వచ్చినట్టు లేదు, కాబట్టి ఇది కాదు. షాక్డ్ అంటే ఏంటి ఇలా జరిగింది అని ఎక్కడైనా షాక్ అయిందా? అవ్వలేదు. సో ఇది కూడా కాదు. సర్ప్రైజ్డ్ అంటే ఆ సైకిల్ని చూసి సర్ప్రైజ్ అయ్యింది, వావ్ అని. ఇది అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? ఎఫ్రైడ్ అంటే భయపడింది. భయపడడం అనేది ఎక్కడ పారాగ్రాఫ్లో సెన్స్ రాలేదు. సో వాట్ విల్ బి ద ఆన్సర్? ఆబ్వియస్లీ ఇట్ విల్ బి సర్ప్రైజ్డ్, ఎఫ్రైడ్ కాదు. ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే మనకి ఆ వర్డ్ మీనింగ్ తెలియనప్పుడు పారాగ్రాఫ్ సెన్స్ ఎటు వెళ్తుంది, పారాగ్రాఫ్ చదివి ఆ సెన్స్ ఎటు వెళ్తుంది, దాని మీనింగ్ ఏంటి, తర్వాత ఏం జరిగింది అన్నది మనం చూసుకుంటూ ఒక్కొక్క ఆప్షన్ని ఎలిమినేట్ చేసుకోవాలి. అలా అయితే మీకు చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడంతా ఇది చాలా ఈజీగానే ఉంది, ఎందుకంటే మీకు ఒకటే ఒక క్వశ్చన్ మహా అయితే గ్రామర్ పరంగా ఇస్తున్నాడు, కానీ అదర్ దెన్ దాట్ యుల్ నాట్ బీ గెటింగ్ ఎనీ అదర్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్, రైట్? మహా అయితే ఒక 2 క్వశ్చన్స్ వస్తాయేమో, 3 క్వశ్చన్స్ పారాగ్రాఫ్లోంచే వస్తాయి, నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి పారాగ్రాఫ్ బాగా చదవండి, క్వశ్చన్స్ని అర్థం చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్స్ ఎందుకు చదవమన్నా అంటే ఈజీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను ఈ టైంకి చెప్పే టైంకి 9 minutes అయింది. అంటే మీరు క్వశ్చన్స్ చదివి సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు ఇంకా 5 minutesలోనే కూడా అయిపోతుంది. ఓకే, ఇంకొక 2 అయిన తర్వాత మళ్ళీ ఒక టెస్ట్ ఇస్తాను, ఆ టెస్ట్ చేయండి. ఓకే, దయచేసి కామెంట్ చేయండి మీకు ఇవి ఎలా యూజ్ అవుతున్నాయి, మీకు ఇంకా ఎక్కువగా ఏమైనా కావాలా అనేది నాకు కూడా అర్థమవుతుంది. మీకు ఏం కావాలన్నా, లేకపోతే అట్లీస్ట్ ఇది జరిగిన తర్వాత మేడం ఫాస్ట్గా వెళ్తున్నారనో స్లోగా వెళ్తున్నారా, లేకపోతే ఇది యూజ్ అవుతోంది మాకు ఇలాంటివి కాదు వేరే లాంటివి కావాలి అనో సంథింగ్ ఆర్ ద అదర్, అసలు మీ ఫీలింగ్ ఏంటి, మీకు ఎలా అనిపిస్తుంది వీడియోస్ అనేది నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి. అట్లీస్ట్ ఒక కామెంట్ చేస్తే ఐ విల్ బీ మోటివేటెడ్, రైట్? నేను కూడా వీడియోస్ చేయడానికి నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది, అండ్ ఇంకా ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి కూడా యూజ్ అవుతుంది, రైట్? అందరికీ మోటివేషన్ అవసరమే కదండి, ఇజంట్ ఇట్? మీకు ఏది కావాలన్నా ఫీల్ ఫ్రీ అండ్ ప్లీజ్ జాట్ ఇట్ డౌన్ ఇన్ ద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్.